హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చింతపండు పులిహోర కరెక్ట్గా పులుపు పడితేనే తప్ప మనకి నోటికి కమ్మగా తగలదు. మరి ఈ చింతపండు పులిహోర పర్ఫెక్ట్గా కుదరాలి అంటే మనం ఏమేమి ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా వేసుకోవాలో ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ఈరోజు 1/2 కేజీ బియ్యం తీసుకున్నాను. ఈ 1/2 కేజీ బియ్యాన్ని చక్కగా కడిగేసి నానబెట్టకుండా పలుకు మీద వార్చుకున్నాను అన్నమాట. ఇప్పుడు మనం పులిహోర గొజ్జు రెడీ చేసేసుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని ఇలాగా స్టవ్ మీద పెట్టేసుకొని ఇందులో మనం ఫస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే 1 టేబుల్ స్పూను పచ్చి శనగపప్పు వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే వేరుశనగ గుళ్ళు కూడా ఇప్పుడే వేసేసుకొని అవి కూడా కొంచెం మనకి చక్కగా ఎర్రగా దోరగా వేగాలన్నమాట. ఇవి కూడా కొద్దిగా ఎర్రగా వేగిన తర్వాత మనకి అల్లం తురుము కొద్దిగా నేను 1 ఇంచ్ అల్లం తీసుకున్నాను. దీన్ని కూడా మనం ఇలాగా తురిమేసి వేసేసుకుందాం. అలాగే సన్నగా చీరిన పచ్చిమిరపకాయలు 5 తీసుకున్నాను. ఇవి కూడా గింజలు తీసేసి వేసుకొని వీటిని కూడా కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి, ఎక్కువ ఫ్రై అవ్వద్దు. అలాగే మంచి ఫ్రెష్ కరివేపాకు ఇది కూడా వేసుకొని, అలాగే 4 ఎండుమిరపకాయలు తుంచేసి ఇలాగా వేసుకొని వీటిని కూడా కొద్దిగా దోరగా ఎర్రగా వేయించుకోవాలి. ఇవి కూడా కొంచెం మంచి రంగు వచ్చిన తర్వాత మనం ఇంగువ చూసారు కదా, ఇంత ఇంగువ వేసుకుంటే చాలు. మరి ఎక్కువ అయిపోతే కూడా మన పులిహోరలో ఇంగువ స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంది. అందుకని మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఎంత కావాలో అంతే వేసుకోవాలి. మంచి కమ్మదనం వస్తుంది ఇంగువ వేస్తే మాత్రం. ఇంగువ స్కిప్ చేయొద్దు. ఇది కూడా వేసుకున్న తర్వాత నువ్వుల పొడి అండి. మనం దోరగా వేయించే నువ్వులు ఇలా పొడి కొట్టుకొని ఇది ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి వేసుకున్నాను. కొంతమంది నువ్వులు అలాగే వేయించుకొని కూడా వేసుకుంటారు, లేదంటే ఇలాగా పొడి చేసుకొని కూడా వేసుకోవచ్చు. చాలా మంచి రుచి వస్తుందండి పులిహోరకి. ఇప్పుడు 100 గ్రాముల చింతపండు ఇలా నానబెట్టేసి బాగా మనం రసం తీసేసి పెట్టేసుకొని దీన్ని కూడా యాడ్ చేసేసుకుందాం. నాకు 1/2 కేజీ బియ్యానికి 100 గ్రాముల చింతపండు అయితే సరిపోతుందండి. అంతకీ చింతపండులో కొంచెం పులుపు లేదు అనుకుంటే, ఎందుకంటే చింతపండు ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో కొద్దిగా నిమ్మకాయ కనుక కలుపుకోవచ్చు మనం లాస్ట్లో. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకుందాము. అలాగే 3 టేబుల్ స్పూన్లు కదండి, టీ స్పూన్లు ఉప్పు వేసాను. ఇది కూడా వేసి ఇందులో కలిపేసుకుందాము. అలాగే కొద్దిగా బెల్లం కూడా వేసేసుకుందాం. బెల్లం కానీ బెల్లం పొడి కానీ 2, లేకపోతే పంచదార కూడా వేసుకోవచ్చు. ఇక్కడ బెల్లం అయితే బాగుంటుంది. 1 టేబుల్ స్పూను ఇలాగా బెల్లం పౌడర్ వేసుకొని ఇదేంటంటే మన నూనె బయటికి తేలేదాకా, మనం ఫస్ట్ వేసాం కదా, ఆ నూనె బయటికి తేలేదాకా ఇలాగ దీన్ని కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలన్నమాట. బాగా ఉడకాలండి. చింతపండు మొగ్గు మనకి బాగా ఉడికితేనే పులిహోర నిలవ ఉంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. చూసారు కదా, మనకి ఆయిల్ పైకి తేలుతుందన్నమాట. చక్కగా గుజ్జు నుంచి మనకి ఆయిల్ విడిపోవాలన్నమాట. చూసారు కదా, మనకి చింతపండు మొగ్గు బాగా ఉడికింది. సో చూడ ఆయిల్ కూడా తేలిపోతుంది. ఇప్పుడు మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా చింతపండు మొగ్గు పులిహోర గొజ్జు రెడీ అయిపోయింది. ఇలా చేసి పెట్టుకొని కూడా మనం నిల్వ ఉంచుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పుడప్పుడు మనం చక్కగా అన్నం వేడిగా వండుకొని కలుపుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం చక్కగా వేడి అన్నంలోని ఇలా వేసి కలుపుకోవాలన్నమాట. అన్నం మనకి పలుగ్గా ఉండాలండి, కొంచెం పలుకు ఉండాలి, లేదంటే మనం కలుపుకునేటప్పుడు అన్నం ముద్ద అయిపోతుంది అనమాట. అందుకే మనం కుక్కర్లో కాకుండా చక్కగా వార్చుకుంటే చాలా బాగుంటుంది. పదును చక్కగా చూసుకొని వార్చుకోవచ్చు. చూసారు కదా, అన్నం మనకి ఎక్కడ ముద్ద కాలేదు. ఇప్పుడు దీన్ని చక్కగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. అంతా కలిసేలాగా కొంచెం స్మూత్గా కలుపుకోండి. ఇలా కలిపేటప్పుడే మనం కొద్దిగా సాల్ట్ అలాగే పులుపు టెస్ట్ చేసుకోవాలి. ఒకవేళ కొంచెం తగ్గిందంటే ఇదే టైంలో కలిపేసుకుంటే మనకి చక్కగా కలిసిపోతుంది అనమాట రైస్లోని. అలాగే మనకి నిమ్మ ఉప్పు అని దొరుకుతుంది, దాన్ని కూడా కలుపుకోవచ్చు పులుపు కోసము. లేదంటే నిమ్మకాయ అయినా సరే రసం తీసి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనకు పక్కాగా కరెక్ట్గా పులిహోర చక్కగా కుదిరిందండి. భలే బాగుంది. కలర్ కూడా మంచి రంగు వచ్చింది. మనకి ఇలాంటి కలర్ పసుపు రంగు బాగా కనిపిస్తే పులిహోర చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, అలాగే వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కీప్ వాచింగ్ ఫర్ మోర్ రెసిపీస్. నా వంటల్ని అలాగే నా ఛానల్ని ఆదరిస్తున్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. మీ సలహాలని సూచనల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.